చూస్తా అవకాశాన్ని బట్టి సర్లే. మన జిల్లాలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రెండు ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు అంటే 6వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా మనం రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించుకుంటున్నాం. సో రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం, అలాగే దరఖాస్తులు తీసుకోవడం, అలాగే ఆ దరఖాస్తుని నిర్దిష్టమైనటువంటి సమయంలో పరిష్కరించడం, అలాగే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకోవడం, అలాగే ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా లేకపోతే రెవెన్యూ సామాజికపరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా రిజాల్వ్ చేసే దిశగా ఈ రెవెన్యూ సదస్సుని కండక్ట్ చేసుకోబోతున్నాం. అలాగే మన జిల్లాలో ఇంకొక ముఖ్యంగా ఏం చేయబోతున్నాం అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి అంటే పట్టాదారుకి కూడా రెవెన్యూ రికార్డు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డు ఏదైతే ఉందో ఆ రెవెన్యూ రికార్డుని ఈ రెవెన్యూ సదస్సుకు ముందే వారి ఇంటి దగ్గర అందజేసి, అలాగే వారి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డులో నమోదైనటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళకి అందజేసి ఆ వివరాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ధృవపత్రం కూడా తీసుకుంటూ, అలాగే ఎక్కడైనా రెవెన్యూ రికార్డులో తప్పులు వచ్చినాయి, వారి పేరు కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేదా తండ్రి పేరు కానీ విస్తీర్ణం కానీ సర్వే నెంబర్ కానీ ఏదైనా కూడా రెవెన్యూ రికార్డులో తప్పుగా నమోదైనట్టయితే ఇంటి దగ్గరనే విఆర్ఓకి దరఖాస్తు ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాము. సో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సుకి ముందు అనే విఆర్ఓ అలాగే వారి సిబ్బంది ప్రతి పట్టదారిని కూడా కలుసుకోవడం, అలాగే ఈ డాక్యుమెంట్స్ని అందజేయటం, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమస్య ఉన్నట్టయితే దరఖాస్తుని వారి ఇంటి దగ్గరనే ఫిల్ చేయించడము, అలాగే వారిని ఆ గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సుకి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జిల్లాలో మనం ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి అంటే 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా మనం ప్రతి మండలంలోనూ ప్రతిరోజు ఒక గ్రామం కానీ లేకపోతే 2 గ్రామాలు కానీ మనం ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైనా పెద్ద గ్రామాలు ఉన్నట్టయితే అక్కడ ఒకవేళ 2 రోజులు 2 చోట్ల మనకి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఆ విధంగా కూడా మనం చేయడానికి అంటే 2 రోజులు కూడా గ్రామ సభలు నిర్వహించడానికి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏ రోజు ఏ గ్రామంలో ఏ గ్రామ సభ జరుగుతుందనేది కూడా మనం ముందుగానే మనం గ్రామం వారీగా తయారు చేసుకున్నాము. ఆ గ్రామ సభలో రైతులందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు. అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా అది భూమికి సంబంధించి కానివ్వండి లేకపోతే ఇతరతర ఇష్యూస్ కానీ ఏదైనా కూడా ఆ రోజు రెవెన్యూ వ్యవస్థ దృష్టికి తీసుకురావచ్చు. వచ్చినటువంటి సమయంలో వారిచ్చే దరఖాస్తులన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో కంప్యూటరీకరణ అక్కడే చేయడం, అలాగే వారికి అందరికీ కూడా అక్నాలజ్మెంట్ ఇవ్వడము, అలాగే సమస్యను బట్టి అలాగే సమస్యలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి అలాగే దానికి సంబంధించినటువంటి స్టాట్యూటరీ పీరియడ్స్ను బట్టి వారికి ఏ రోజు నాటికి ఈ సమస్యని పరిష్కరిస్తాము అనేది కూడా వారికి దరఖాస్తు ఇచ్చినప్పుడే తెలియజేయడం జరుగుతుంది. అయితే ఎటువంటి సమస్యనైనా కూడా 45 రోజుల్లో మనకి దరఖాస్తు ఇచ్చిన 45 రోజుల్లో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించి అలాగే సమస్య పరిష్కారం అయిన తర్వాత కరెక్ట్ అయినటువంటి రెవెన్యూ రికార్డును కూడా వారికి ఇంటి దగ్గరే అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన జిల్లాలో తీసుకున్నట్టయితే గత 2 నెలలుగా మనం ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ని మనం క్షుణ్ణంగా అమలు చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ఇప్పటికి మనకి సుమారుగా 6,000 దరఖాస్తులు వస్తే దాంట్లో మోర్ దాన్ 70% మనకి రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి.
సో దాంట్లో ఆర్ఓఆర్ చట్టం పరంగా చేయాల్సినటువంటి ఉన్న సమస్యలు కానివ్వండి, ఎన్క్రోచ్మెంట్ సమస్యలు కానివ్వండి, లేకపోతే భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, అన్ని రకాలైనవి కూడా ఎక్కువ సమస్యలు మనకి రెవెన్యూ పరంగా వస్తున్నాయి. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా అటువంటి సమస్యలు ఏవైతే ఆ గ్రామం నుంచి వచ్చినాయో ఆ సమస్యలు ఏ సమస్యలు వచ్చినాయి, ఎవరు దరఖాస్తు ఇచ్చున్నారు, అలాగే ఆ సమస్య పైన ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలేంటి, అలాగే ఆ సమస్య పరిష్కారం అనేటైతే ఏ విధంగా పరిష్కారం అయింది అనేటువంటి వివరాలు కూడా ఈ గ్రామ సభలో తెలియజేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ సభలో తహసీల్దార్ ఉంటారు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అదేవిధంగా గ్రామాల్లో రెవెన్యూ సంబంధించినటువంటి ఇతర అధికారులు, అంటే కొన్ని చోట్ల మనకి ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉంటారు. అలాగే ఇక్కడ కొన్ని గ్రామాల్లో మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటారు, అలాగే సర్వే అధికారులు ఉంటారు. సో రెవెన్యూ సంబంధించి భూమికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొనడం, అలాగే ఈ గ్రామ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రిజాల్వ్ ద ఇష్యూ. అంటే వాళ్ళకి మళ్ళీ ఒక కాగితం తిరిగి ఇవ్వటం అనేది కాదు, సమస్యను పరిష్కరించే విధంగా ఈ రెవెన్యూ సదస్సుల్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మీ ప్రతి ఇంటికి కూడా విఆర్ఓ మీ రెవెన్యూ రికార్డ్ తోటి వస్తారు. ఆ రికార్డుని మీరు పరిశీలించుకోండి, మీ వివరాలతో సరిపోయినట్టయితే వారికి అది కన్ఫర్మ్ చేయండి, లేకపోయినట్టయితే విఆర్ఓనే వారు కూడా ఒక దరఖాస్తు ఫారం కూడా మీ దగ్గరికి తీసుకొస్తారు. ఆ దరఖాస్తు ఫారం ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ దగ్గర తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నిర్దిష్టమైనటువంటి సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మీరు మీ గ్రామంలో జరిగే ఈ రెవెన్యూ సదస్సు కూడా హాజరవ్వండి. అలాగే అక్కడ కూడా మీ సమస్యని అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ లేకపోతే ఇతర అధికారులకు కానీ మీరు దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారంలో మీ వంతు సహకారాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ఈ సదస్సులన్నీ కూడా సక్రమంగా జరగడానికి మనం ప్రతి మండలానికి కూడా ఒక జిల్లా స్థాయి అధికారిని మనం ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించుకోవడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్స్ కూడా ప్రతి 3 లేదా 4 మండలాలకి ఒక ప్రత్యేక అధికారిగా కూడా నియమించడం జరిగింది. సో ఈ మండల స్పెషల్ ఆఫీసర్ కానీ లేకపోతే రెవెన్యూ ప్రత్యేక అధికారి కానీ ఈ డిస్పోజల్ ఏ విధంగా ఉంది, అంటే ఎంఆర్ఓ ఏ విధంగా పరిశీలన చేస్తున్నారు, ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అనే దానిపైన క్షుణ్ణంగా పరిశీలించడం, అలాగే ఏదైనా కారణం వల్ల తహసీల్దార్ స్థాయిలో వారు రిజెక్ట్ చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ దాన్ని మళ్ళా క్షుణ్ణంగా పరిశీలించి ఎస్ తహసీల్దార్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా వారు ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అంటే తహసీల్దార్ కూడా యాక్సెప్ట్ చేసిన పిటిషన్ని మనం ఇష్యూ కాదు, కానీ రిజెక్ట్ చేసిన ప్రతి పిటిషన్ని కూడా రీఓపెన్ చేయటము, అదేవిధంగా ఆర్డీఓ కానీ లేకపోతే డిప్యూటీ కలెక్టర్ కానీ వారు మళ్ళా దాన్ని క్షుణ్ణంగా రీపరిశీలన చేసి, అలాగే ఒకవేళ తహసీల్దార్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుగా ఉన్నట్టయితే దాన్ని సరిచేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది మన జిల్లాలో మీ అందరికీ తెలుసు, చాలా భూ సమస్యలు ఎస్పెషల్లీ గ్రామ స్థాయిలో ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని పరిష్కరించడానికి ఇది ఒక మంచి అవకాశము. సో మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే మీ గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సులో మీరు పాల్గొని మీ యొక్క సమస్యని పరిష్కరించుకోవడానికి పరిష్కరించే దిశగా మీరు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే చాలామంది గ్రామస్తులు వేరే ప్రాంతాల్లో కూడా, అంటే వారు ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతర పనుల రీత్యా వేరే చోట ఉన్నప్పుడు విఆర్ఓకి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాట్సాప్ ద్వారా లేకపోతే ఇతర మార్గాల ద్వారా మనం పంపించే ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా వారు కూడా విఆర్ఓ రీచ్ అవుట్ అయ్యి ఒకవేళ వాళ్ళకి రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళు కూడా
ఆన్లైన్లో కూడా దరఖాస్తు ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ మొత్తం కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల్ని, అలాగే రైతు సంఘాల ప్రతినిధుల్ని, అలాగే అదేవిధంగా రైతుల ప్రతినిధులను కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే వారికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కానీ లేకపోతే ఇది ఉన్నట్టయితే వాటిని నివృత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అది రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మనం ప్రారంభించుకుంటాం. సో దీంతో పాటు ప్రభుత్వం నుంచి ఒక అతిపెద్ద కార్యక్రమం 7వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అనేది మనం రాష్ట్రంలో ప్రతి స్కూల్లోనూ కూడా జరగబోతోంది. అదేవిధంగా మన కడప జిల్లాలో ఈ పేరెంట్ టీచర్ మీటు 7వ తారీఖున మనం అన్ని స్కూల్స్లోనూ ప్రాథమిక పాఠశాలలో కానివ్వండి, అప్పర్ ప్రైమరీ స్కూల్లో కానివ్వండి, లేకపోతే మన హై స్కూల్లో కానివ్వండి, హయ్యర్ సెకండరీ స్కూల్స్లో కానివ్వండి, అన్ని స్కూల్స్లోనూ కూడా మనం ఈ పేరెంట్ టీచర్ మీట్ అనేది ఒక పద్ధతి ప్రకారము సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు గత వారం రోజులుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ఏర్పాట్లో భాగంగా ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వారు ఇన్వైట్ చేసుకునే విధంగా వారు సొంతంగా తయారు చేసినటువంటి ఇన్విటేషన్ కార్డ్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయటము, అలాగే ఆ గ్రామంలో కానివ్వండి లేకపోతే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ పేరెంట్ టీచర్ మీట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతూ వాళ్ళు కూడా ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పేరెంట్ టీచర్ మీట్ సందర్భంగా ప్రతి పిల్లవాడు అలాగే వారి తల్లిదండ్రులతోటి ఆ క్లాస్ టీచర్ కానీ లేకపోతే సబ్జెక్టు టీచర్ కానీ ఒక ప్రత్యేకంగా 1-to-1 సమావేశాన్ని ఈ పేరెంట్ టీచర్ మీట్లో అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ 1-to-1 సమావేశంలో టీచరు పేరెంటు ఇద్దరు కలుసుకొని స్టూడెంట్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారు, అలాగే ఏ అంశాల్లో బాగున్నారు, ఏ అంశాల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, అదేవిధంగా తన యొక్క బిహేవియరు సోషల్ బిహేవియర్ కానీ ఏ విధంగా ఉంది, అలాగే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి యాజ్ ఎ పేరెంట్ అదేవిధంగా టీచర్ ఇద్దరు కలిసి ఏ విధంగా సహకరించుకోవాలి, అలాగే ఈ స్టూడెంట్ యొక్క 360 డిగ్రీ డెవలప్మెంట్కి ఏ విధమైనటువంటి ప్రత్యేక ప్రణాళిక చేయాలి అనే దానిపైన వారు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ పేరెంట్ టీచర్ మీట్లో ప్రతి పిల్లవాడి గురించి ఖచ్చితంగా కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ యొక్క సమావేశం వ్యక్తిగతంగా జరుగుతుంది. అదేవిధంగా ఆ స్కూల్కి సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది మా స్కూలు, మా పిల్లవాడు చదువుతున్నటువంటి స్కూలు అనేటువంటి భావన వచ్చే విధంగా ఆ పేరెంట్స్ని కూడా ఎంగేజ్ చేయడానికి వారికి కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది కనీసం ఒక 2 గంటలు 3 గంటల పాటు జరిగే సమయం పడుతుంది కాబట్టి ఈ సమయంలో వారిని స్కూలు తరఫున ఎంగేజ్ చేయడానికి వారికి కూడా చిన్న చిన్న ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు, అంటే వారికి ముగ్గుల రంగుల పోటీ కానివ్వండి, లేకపోతే పేరెంట్స్కి పోటీ, పిల్లలకి ఎలాగ ఉంటున్నాయి పేరెంట్స్ కూడా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఒక పేరెంట్ టీచర్స్ అందరితోటి స్టూడెంట్స్ అందరితోటి ఒక మీట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఆ స్కూల్ యొక్క పరిస్థితి ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, అలాగే రాబోయే పరీక్షలకి పిల్లల్ని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు, అలాగే ఈ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఈ స్కూలు చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి అన్ని అంశాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఉపాధ్యాయులు అలాగే సబ్జెక్ట్ స్పెషలిస్ట్ టీచర్సు ఆ పేరెంట్స్కి అలాగే వారితో పాటు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఒక్కరోజు కార్యక్రమం, అంటే 7వ తారీఖున రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి 2041 స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత
మనం ప్రతిరోజు పిల్లలకి స్కూల్లో ఏదైతే మెనూ ప్రకారము వారికి మధ్యాహ్న భోజన పథకం ద్వారా వారికి ఫుడ్ అందజేస్తున్నామో టీచర్స్తో పాటు పేరెంట్స్ అందరికీ కూడా, అలాగే స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కూడా ఆ రోజు స్టూడెంట్స్ తోటి కలిసి వారికి ఆ రోజు వడ్డిస్తున్నటువంటి ఏదైతే మెనూ ప్రకారము మధ్యాహ్న భోజనం ఉంటుందో ఆ మధ్యాహ్న భోజనం కూడా వారందరికీ కూడా వడ్డించడం జరుగుతుంది, సర్వ్ చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడు ఎటువంటి ఆహారాన్ని ప్రతిరోజు ఆ స్కూల్లో తీసుకుంటున్నాడో దాని టేస్ట్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆ రోజు అందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.